మెగా అభిమానులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న సినిమా ఏదైనా ఉంది అంటే అది గేమ్ చేంజరే. సో, ఈ మూవీ కోసం ఫ్యాన్స్ అయితే చాలా అంటే చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారనమాట. ఎందుకంటే 2019లో 'వివిఆర్' సినిమా రిలీజ్ అయింది. తర్వాత ఏందంటే మళ్ళీ గ్యాప్ తీసుకొని రామ్ చరణ్ గారు 'త్రిబుల్ ఆర్' సినిమాలో జాయిన్ అయ్యారు. 'త్రిబుల్ ఆర్' సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికి చాలా ఏళ్ళు అవుతుందనమాట. అంటే మధ్యలో 'ఆచార్య' సినిమాలో ఆయన కనిపించారు గానీ అదొక క్యామియో అపియరెన్స్ లాగే అనిపిస్తుంది. సో, ఫుల్ లెంగ్త్‌గా ఆయనేమి ఆ సినిమాలో కనిపించలేదనమాట. సో, ఫ్యాన్స్ అయితే అప్పటినుంచి ఒక సోలో సినిమా రావాలి. సో, సోలోగా రామ్ చరణ్ గారు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టాలి. సో, మేము ఆయన సోలో హీరోగా స్క్రీన్ పైన చూడాలని చెప్పి ఫ్యాన్స్ చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారనమాట. అయితే 'గేమ్ చేంజర్' సినిమా ఏంట్రా అంటే ఎప్పుడో రిలీజ్ అవ్వాలి. బట్ ఏంటంటే కొంచెం షూటింగ్ డిలేస్ వల్ల కావచ్చు, లేదంటే శంకర్ గారు వేరే సినిమా కోసం వెళ్ళడం వల్ల కొంచెం షూటింగ్ డిలే అయింది. సో, దానివల్ల ఏంటంటే పోస్ట్‌పోన్ అవుతూ ఫైనల్‌గా డిసెంబర్‌లో వస్తామని చెప్పారు. బట్ డిసెంబర్ నుంచి కూడా సంక్రాంతికి వెళ్ళారనమాట. సో, సంక్రాంతికి అయితే ఫిక్స్ అయిపోయారు. సో, ఎటువంటి డౌట్ అయితే లేదు. ఇంకా చేంజ్ చేసే ఛాన్స్ కూడా లేదు. ఆల్రెడీ షూటింగ్ కూడా మ్యాక్సిమం ఫినిష్ అయిపోయింది. ఏదో చిన్న షెడ్యూల్ జరుగుతుందంట. సో, అది ఈ మంత్ లాస్ట్‌కి అయిపోతుంది. సో, దాని తర్వాత ఇంకా ఆల్రెడీ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసేసారు కాబట్టి ఇంకా జనవరి 10థ్ గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుందనమాట. అయితే ఈ మూవీ పైన రామ్ చరణ్ గారి పైన ఎంత హైప్ అయితే ఉందో అలాగే శంకర్ గారి పైన కూడా అంత హోప్ ఉందనమాట. సో, ఖచ్చితంగా శంకర్ గారు ఈ మూవీతో కమ్‌బ్యాక్ ఇస్తారని చెప్పి ఫ్యాన్స్ కూడా ఫిక్స్ అయిపోయారు. బట్ ఏదో ఆయన పైన ఎందుకు డౌట్ వచ్చిందంటే ప్రీవియస్ సినిమాస్ కొన్ని డిసప్పాయింట్ చేయడం వల్ల, అందులో భారతీయుడు సినిమా బాగా డిసప్పాయింట్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం అరే శంకర్ గారు మళ్ళీ కమ్‌బ్యాక్ ఇస్తారా, లేదంటే ఏమన్నా మళ్ళీ డిసప్పాయింట్ చేస్తారా అని చెప్పి కొంచెం ఫ్యాన్స్ అయితే కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. బట్ ఆయన టీజర్ రిలీజ్ చేసినప్పుడు ఓకే నమ్మకం వచ్చేసింది. ఇంకా పక్కా 'గేమ్ చేంజర్' సినిమా బ్లాక్ బస్టర్ కొట్టబోతుందని చెప్పి నమ్మకం వచ్చేసిందనమాట. అయితే ఇప్పుడు ఒక విషయం తెలిసిందనమాట. ఏంటంటే సో, ఈ మూవీ సంబంధించిన ఫస్ట్ కాపీని మూవీ టీమ్ అంతా చూసారంట. సో, మూవీ టీమ్ చూడగానే వాళ్ళకి ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేసిందంట. ఈ సినిమా పక్కా సంక్రాంతి విన్నర్ కాబోతుంది, పక్కా బ్లాక్ బస్టర్ కొట్టబోతుంది అని చెప్పి ఫ్యాన్స్ అలాగే మూవీ టీం అయితే ఫిక్స్ అయిపోయారంట. ఇదే విషయాన్ని మూవీ టీం కూడా చాలా కాన్ఫిడెంట్గా ఫ్యాన్స్కి చెప్తున్నారనమాట. సో, మీరు ఈసారికి ఎటువంటి డిసప్పాయింట్ అయితే లేదు. మీరు సినిమా థియేటర్కి కాన్ఫిడెంట్గా వచ్చేసేయండి, ఎంత హైప్ అయినా పెట్టుకొని వచ్చేసేయండి, పక్కా మనం మూవీ బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాం అని చెప్పి మూవీ టీం కూడా ఫిక్స్ అయిపోయారంట. సో, అంటే శంకర్ గారు మళ్ళీ కమ్‌బ్యాక్ ఇవ్వబోతున్నారు. అలాగే ఈ మూవీలో కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ కానీ, సాంగ్స్, విజువల్స్ కానీ, స్టోరీ కానీ, అలాగే అప్పన్న క్యారెక్టర్ ఉంది కదా, అదే రామ్ చరణ్‌కి ఓల్డ్ క్యారెక్టర్ ఒకటి ఉంది కదా. సో, ఆ క్యారెక్టర్ ఇంచుమించు 40 నుంచి 45 మినిట్స్ వరకు మూవీలో ఉందంట ఆ క్యారెక్టర్ డ్యూరేషను. సో, ఈ 45 మినిట్స్ మీకు పూనకాలే అని చెప్పి మూవీ టీం కూడా చెప్తున్నారనమాట. సో, ఆ క్యారెక్టర్ మీకు చాలా ఏళ్ళు గుర్తుండిపోతుంది. అంత బాగా చేశారు రామ్ చరణ్ గారి యాక్టింగు. సో, అంత బాగా డిజైన్ చేశారు క్యారెక్టర్ని శంకర్ గారు అని చెప్పి సో చెప్తున్నారు మరి. సో, ఈ మూవీ గ్రాండ్‌గా జనవరి 10th రిలీజ్ కాబోతుంది కాబట్టి సో, ఈ మూవీ పైన మీకున్న ఎక్స్‌పెక్టేషన్స్‌ని కింద కామెంట్ చేయండి. అలాగే ఈ మూవీ ఫస్ట్ డే ఎంత కలెక్షన్స్ రాబట్టబోతుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్